బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెనుమూడిలో వరద కొనసాగుతుంది. వరద ముంపు గ్రామాలను అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను మంత్రులు సత్యప్రసాద్, రవికుమార్ పరామర్శించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను ప్రజానికాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. దాదాపుగా ఈ తీర ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడు కూడా ప్రజాహితం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపున్నటువంటి వ్యక్తి కాబట్టి అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండటం మూలంగా పెనుముప్పు కూడా తప్పిందని చెప్పేసి కూడా మేము అనుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే విజయవాడలో మన అప్పుడు కూడా చరిత్రలో చూడాలనే విధంగా వరదలు వచ్చినాయి. ఆ నీళ్లు కూడా అంతా కూడా రిసీడ్ అయిన తర్వాత ఎంత కూడా ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పి ఆలోచనతో మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జెస్ కూడా చెక్కిపోయి. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2009లో 9 లక్షల క్యూసెక్లకే పడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున దాదాపుగా 13 లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు కూడా ఆపాము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటాం. రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకమై పనిచేసుకుంటూ వాళ్ళు కూడా వారి యొక్క సమస్యగా భావించి, కుటుంబ సమస్యగా భావించి అందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేయడం మూలంగా ఈ యొక్క పెద్ద విపత్తు నుంచి బయటపడ్డాం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఉధృతంగా ఉంది, తగ్గుతా ఉంది.